అలాగే ఈ లోకంలో బ్రతుకుతూ క్రమమైన జీవితాన్ని జీవిస్తూ తెలియని కొన్ని పొరపాట్ల వలన మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ పరిస్థితుల్లో తప్పిపోతున్నామో గమనించుకోవటం, సరిచేసుకోవటం దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించినటువంటి మహా గొప్ప ధనికరమైన స్థితి అయి ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు మన ప్రయాణాలు, మన పోరాటాలు, మన ఆలోచనలు, మన ఆశలు కొనసాగించుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత ఏదైనా మనం సాధించాలనే ఆలోచన నెరవేర్చగలమా? నెరవేర్చలేం. అందుకే పిల్లలు, నీతిమంతుడంట 7 సార్లు పడినను తిరిగి మరలా లేచుకో. ఈ లోకంలో పడిపోవడం సహజం. ఆ పడిపోయిన స్థితిని అలాగే నూతిలోనికి, బురదలోనికి, ఊపిలోనికి దిగజారిపోకుండా దాని నుండి మనం మేలుకొని మనం ఎక్కడ తప్పిపోయామో ఆ తప్పిపోయిన స్థితిని సరిచేసుకొని తిరిగి మరలా దేవుని కొరకు జీవిస్తూ నమ్మకంగా ఈ లోకంలో బ్రతకటమే క్రైస్తవ జీవితం యొక్క విజయ రహస్యం. ఈ రోజున చాలామంది ఆలోచనలు దాటి వెళ్తున్నారు. ఇంకా ఏదో సాధిద్దాం, ఇంకా ఏదో సాధిద్దాం, ఇంకా ఏదో సాధిద్దాం. ఈ రాత్రి చనిపోతాం, కానీ పడుకునేటప్పుడు రేపు నేను అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఎన్నో ఆశలతో పడుకుంటాం. ఆ నిద్రలో మనం ప్రాణం పోతుంది. నీ ఆశలన్నీ నువ్వు నెరవేర్చగలవా? నీ ఆలోచనలు దేవుని చిత్తంలో నెరవేరినట్లు? కనుక పిల్లలు, చనిపోయిన తర్వాత మనం దేవుని కొరకు ఏ ఆశను నెరవేర్చలేము. బ్రతుకున్నప్పుడే దేవుని కొరకు మన ఆశలను నెరవేర్చుకుంటే దైవరాజ్యంలో మన కొరకు బహుమానాలు సిద్ధంగా ఉంటాయి. భూలోకంలో మన ఆశలను నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడతాం, ఎంతో పరుగులెత్తుతాం, ఎంతో కష్టపడతాం, రేత్రనక పగలనక శ్రమ పడతాం. సుఖాన్ని భూలోకంగా అనుభవిస్తూ సంతోషిస్తాం. మరి దేవుని ఎదుట నీ ఫలితము స్థిరంగా ఉండాలంటే చూడండి పిల్లల, దేవుని కొరకు నీ ప్రయాసం ఎంత, దేవుని కొరకు నీ సమర్పణ ఎంత, దేవుని పనిలో నీ ప్రోత్సాహం ఎంత. అవసరం తీరిన తర్వాత మన సహాయము బహుశా దేవునికి అంత ఉపయోగకరంగా ఉండదేమో. అవసరంలో ఉన్నప్పుడు దేవునికి నీవు సహాయపడితే భూలోకంలో నీ ధన జీవితం నలుగురికి మాదిరిగా ఉంటుంది. భూలోకంలో నీ ధన జీవితం దేవునికి ఇష్టంగా ఉంటుందనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ప్రభువుగా నేను తెలియజేస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు చరిత్ర ఉంది. ఇద్దరు కుమారుల చరిత్ర. ఒక తండ్రి, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని దూర ప్రాంతాలు వెళ్ళి ఏదో సాధించాలి, సంతోషించాలని ఆశపడ్డాడు. కానీ ఆయన ఏదో సాధించాలనే ప్రయత్నంలో మోస్తాదు చేతుల్లో ఆగమైపోతాము అనే ఆలోచన లేదు. నమ్మిన వారందరూ బాగు చేస్తారేమో అనుకున్నాడు, కానీ నమ్మిన వారందరూ నీ దగ్గర ఉన్నదాన్ని వాడుకొని ఆ తర్వాత నిన్ను విడిచిపెడతారు, నట్టేట్టో ఉంచుతారనే ఆలోచన విధానాలు చిన్న కుమారుడు కోరుకున్నాడు. పిల్లగా ఏదో బ్రతుకున్నాడు కాబట్టి తన మనసు మార్చుకొని తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు కాబట్టి తండ్రి దగ్గర మరలా ఆ అధికారము, ఆ ఘనతను, ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ పందులు తినే పట్టు గిట్టక చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ధనమంతా దోచుకొని ఇతరులు చంపేస్తే మరలా మన గురించి ఆలోచించేవారే ఉండరని తన ఎంతో ఉన్న ధనాన్నంతా దోచుకున్న వారే తిరిగి అతను చంపేస్తే పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత అతని స్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకుంటే పిల్లల మనం ధన్యులు. ఎందుకంటే బ్రతుకున్నాం, భూలోకంలో మనం బ్రతుకున్నాం.
ఈ భూలోకంలోనికి మనం భౌతిక సంబంధమైన జన్మ ద్వారా ఈ భూలోకంలోనికి మనం ప్రవేశించాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక ఒకసారి మనం పరిశీలన చేసినటువంటి పిల్లరా కొన్ని విషయాలు అక్కడ మన దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను, ఏమనగా దేవుడు నరులను భూమి మీద యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు ఏ విధమైన తంత్రములను కలిగించుకొని ఉన్నారు. భూమి మీద దేవుడు మనిషిని ఎలా పుట్టించాడంటే యథార్థంగానే పుట్టించాడు. కానీ మనుషులు ఈ లోకంలో జీవిస్తున్న కొలది, ఈ లోకంలో ఏర్పడుతున్న స్నేహాల కొలది, ఈ లోకంలో తనకు కలిగిన ఆలోచనల కొలది తనంతగా తానే వివిధ రకాలైన తంత్రాలను కలిగించుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈ లోకంలో మనిషి బ్రతుకుతున్నాడు, మనిషి జీవిస్తున్నాడు, మనిషి ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆ స్థితి దేవునికి ఇష్టమైంది కాదు. నీ ఇష్టానుసారమైన తంత్రాలు నువ్వు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. తెలుసా, మరణించిన తర్వాత దాని ఫలితము నువ్వు అనుభవిస్తావు. మనిషి జీవితం బ్రతుకున్నప్పుడు జీవితం కాదండి. అసలు జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి? మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. చూడండి, విత్తనం చేతిలో ఉన్నప్పుడు దాని వన్నిక, దాని అందం, దాని పూలు, దాని కాయలు, దాని ఫలము మనకేమాత్రం అర్థం కాదు. ఆ విత్తనం భూమిలో వేయబడిన తర్వాత, ఆ విత్తనం చచ్చిపోయి మొక్కగా మలిసిన తర్వాత దాని అందం, దాని ఎదుగుదల, దాని పువ్వులు, దాని కాయలు, దాని ఫలము మనిషిని అనుక్షణం సంతోషపరుస్తుంది, అవసరం చేస్తుంది. ఒక విత్తనం చచ్చిపోయిన తర్వాత దాని విలువైన ఫలితం మనిషికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, మనము కూడా ఈ లోకంలో చనిపోయిన తర్వాత దేవునికి ఆనందాన్ని కలిగించే వారంగా మిగిలిపోతామా? అపవాదికి దాని దూతల కొరకు సిద్ధపరిచిన నరకములో కాలిపోయేవారిగా, మాడిపోయేవారిగా, వేదనకు గురయ్యేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవచ్చు? చనిపోయిన తర్వాత. ఎస్, ఈ లోకంలో మనము బ్రతుకున్నప్పుడే మనము ఈ అనుభవాలు నేర్చుకోవాలని దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను. ఈ భూలోకంలో బ్రతికి ఉండగానే మనం 2 సంపాదించుకోవడానికి అర్హులం. అది మేలైనా కీడైనా. ఓకే, భూలోకంలో మనం బ్రతుకున్నప్పుడే 2 సంపాదించుకోవడానికి అర్హులం. అది మేలైనా కీడైనా. తప్పుమైన కుమారుడు అతడు భూలోకంలో బ్రతుకున్నాడు కాబట్టి వాస్తవంగా కీడును మూటగట్టుకోవాల్సిన వాడు, నరకాన్ని అనుభవించవలసిన వాడు బై లక్ తన మనసు మార్చుకోవడం ద్వారా, తండ్రి వద్దకు తిరిగి రావటం ద్వారా పోగొట్టుకున్నదంతా సంపాదించుకున్నాడు. తండ్రితో భాగస్థుడయ్యాడు, కుటుంబంలో ఆనందంలో వారసుడయ్యాడు. అలాగే ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడే, ఈ భూలోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి ఫలితాలు మన కొరకు సిద్ధపరచబడి ఉంటాయి. మార్పు చెందిన నీవు మరణం యొక్క మార్పులో నిలబడితే పొందుకునే భాగ్యం వేరుగా ఉంటుంది. మార్పు చెందిన నీవు నీ మనసును వివిధ రకాలైన తంత్రాలను కలిగించుకొని దైవ చిత్తానికి వ్యతిరేకంగా అనుభవిస్తూ నడుచుకుంటూ ఉంటే నువ్వు అనుభవించే జీవితకాలం అంత వేదన వేరుగా ఉంటుందనే వాస్తవాన్ని గమనించాలని నేను తెలియజేస్తున్నాను. భూలోకంలో దేవునికి ఇష్టంగా జీవిస్తే శాశ్వతంగా నువ్వేం పొందుకుంటావు? దైవరాజ్యాన్ని సంపాదించుకుంటావు. ఆ దైవరాజ్యం నీవు స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లుగా భూలోకంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చిన్న బిడ్డల మనసు కలిగి నీవు భూలోకంలో ఉండాలి. చిన్న బిడ్డల మనసు ఎలా ఉంటుంది? చాలా ఆప్యాయంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. కొంతమంది ఎవరు చేయగలిగినా తక్కమని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది చేయగలిగిన వాళ్ళకు అనుకూలంగా అలవాటుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు వయసు పెరిగే కొద్ది, మైండ్ పెరిగే కొద్ది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర వెళ్ళకూడదు వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ మైండ్ పెరగక ముందు బాల్య దశలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? అందరూ నా వాళ్ళే అన్నట్లుగా ఆ బిడ్డను చూసి నవ్విన వారందరి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది బాల్య దశ, అది పసిబిడ్డల దశ. మేలు చేస్తావా, కీడు చేస్తావా?
అది తర్వాత సంగతి. నన్ను ఆహ్వానించిన వాళ్ళకు నేను వెళ్ళాలనేది బాణదశలో ఉన్న పరమార్థం. అలాగే ప్రియులారా, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నాం. మనందరం కూడా ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. అదేంటి? ఈ పూర్వక యాత్ర ముగించబడిన తర్వాత దేవుడు నా కొరకు ఒక పరలోక రాజ్యం సిద్ధపరిచాడు. ఆ పరలోక రాజ్యం యుగయుగాలు నాకుంటుంది. తండ్రితో సమభాగమైన వ్యక్తిగా నేనుంటాను. ఆ భాగ్యానికి నేను అర్హుని కావాలంటే, వారసుని కావాలంటే ఈ భూలోకంలో మానవ దేహంలో ఉన్నప్పుడే వివిధ రకాలైన తంత్రాలను నేను కలిగించుకోకుండా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, దేవుని కొరకు నేను చేయవలసిన పనులు చేస్తూ, కుటుంబాల కొరకు నేను చేయవలసిన పనులు చేస్తూ, దేవుని కొరకు నేను చేయాల్సిన పనులు చేస్తూ, నా కొరకు నేను చేయాల్సిన పనులు చేస్తూ, సమాజంలో సాక్షిత్యాన్ని కలిగి వివిధ రకాలైన తంత్రాలకు దూరంగా ఉంటూ జీవించడమే భూలోకంలో నా దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్న పరలోకాన్ని సంపాదించుకోవడానికి అర్హమైన జీవితం, అర్హమైన స్థితి అని నమ్మాలి. తర్వాత భూలోకంలోనే దేవుని రాజ్యానికి వారసులుగా నువ్వు జీవించాలంటే నువ్వు కలిగిన విశ్వాస జీవితంలో నువ్వెప్పుడు ప్రతిష్టంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం చదువుకున్నట్లయితే, నీవు భూలోకంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యవంతులుగా నిలబడాలంటే పసిపెట్టెల స్వభావాన్ని కలిగి ఉండాలి. వివిధ రకాలైన అపవాది తంత్రాలకు దూరంగా ఉండాలి. అలాగే నీవు కలిగిన విశ్వాసాన్ని నీ జీవితకాలం కాపాడుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు మనం చదువుకున్నట్లయితే ప్రభువు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన మీరందరూ ఎవరండి? దేవుని కుమారులు. క్రీస్తులోని బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా క్రీస్తును. ఎస్, ఇప్పుడు మనందరం క్రీస్తులోకి వచ్చాం. మనందరం విశ్వాసంలో దేవుని కుమారులు, కుమార్తెలు. అలాగే మనందరం క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తులోనికి రావటమే కాదండి, క్రీస్తును ధరించుకున్నాం. ఏ విధంగా క్రీస్తును మనం ధరించుకున్నాం? ప్రభు రక్తంలో కడగటం ద్వారా, బాప్తిస్మ అనుభవంలోకి మనం ప్రవేశించడం ద్వారా క్రీస్తును మనం ధరించుకున్నాం. కాబట్టి మన జీవితకాలం అంతా ఈ అనుబంధాన్ని కొనసాగించుకోవటం ద్వారా మనం భూలోకంలో జీవిస్తూనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అర్హులుగా మనం ఎంచబడ్డాము అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ప్రభు ప్రకటన తెలియజేస్తుంది. ఇది దేవుడు తన బిడ్డలైన వారందరికి ఇవ్వాలని ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం కాచి, మన కొరకు సమాధించబడి, మన కొరకు సమాధి చేయించి, మన కొరకు పరలోకంలో మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది భాగ్యవంతమైన జీవితం. చిన్న బిడ్డల వలె ప్రవర్తించడానికి, విశ్వాసంలో నిలిచి ఉండడానికి, వివిధ రకాలైన తంత్రాలకు వేరుగా ఉండడానికి చాలా మంది జనాలు ఉంటేనే కాపాడుకోగలుగుతామా? మనం ఉన్న విశ్వాస సమూహంతో నమ్మకంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని వెంబడించే వారంగా ఉంటే సరిపోతుంది. ఈ అర్హతకు మనం యోగ్యులమవుతాం, ధన్యులమవుతాం, భాగ్యవంతులమవుతాం. ఆనందంతో ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని ఈ లోకంలో మనం ముందుకు కొనసాగించుకుంటాం. అలాగే శారీరకంగా బ్రతుకుండి, ఈ భూలోకంలో బ్రతుకుండి నువ్వు సంపాదించుకునేది ఇంకొక రాజ్యం. ఏ రాజ్యం చెప్పండి? సాతాను రాజ్యం. డాక్టర్ గారు ఇంట్లో 2 మాటలు ఎన్నుంటారో ఆ మాట గుర్తుపెట్టుకుని జరుగుతున్నాం. సంతోషం. 2వ పాయింట్లో మనం ఈ భూలోకంలోనే బ్రతుకుంటూ ఇంకొకటి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటో చెప్పండి? అది సాతాను రాజ్యం. సాతాను రాజ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఏం చేయాలి? దేవుని మార్గంలో రాకుండా ఇష్టానుసారంగా జీవిస్తే చాలు. పోనీ దానికి కొన్ని రిఫరెన్స్ కూడా ఇస్తాను. పాపులుగా ఈ లోకంలో బ్రతికే వారు ఎక్కడికి వెళ్తారండి? సాతాను రాజ్యానికి వెళ్తారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సాతాను రాజ్యం ఎవరు సంపాదించుకుంటారు? ఇది మనకొద్దు. కానీ ఎలాంటి మనసు కలిగిన వారు ఈ సాతాను రాజ్యాన్ని సంపాదించుకుంటారో నేను మీకు చూపిస్తున్నా. అది మనకొద్దు, ఆ క్రియలు మనకొద్దు. ఒకవేళ వీటిల్లో ఏమైనా పాలిభాగం ఉంటే తక్షణమే వాటిని విడిచి
దాని చిత్తానుసారంగా నడటానికి సిద్ధపడాల్సిందా దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. చదువు రోమిలకు రాసిన పత్రిక 3:23 వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను, అది వాస్తవంగా ఏ భేదం లేదు. అందరి కొరకు ఏం సిద్ధపరచబడి ఉంది? ఆదాము ద్వారా వచ్చిన అతిక్రమాన్ని బట్టి ఏ భేదం లేదు, అందరికీ సంక్రమించింది. ఏంటిది? పాపం. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పాపము నుండి, ఆదాము ద్వారా వచ్చిన పాపము బట్టి నరకాగ్నిలోకి వెళ్లకుండా ప్రభు మనలను ఎక్కడికి తీసుకెళ్ళడానికి లోకంలోకి వచ్చి త్యాగం చేశాడంటే పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి ప్రభు తన ప్రణాళిక చొప్పున త్యాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏడికి దూరంగా ఉండాలి? పితృ పారంపర్య ఆచారాలకు మనము దూరంగా ఉన్నట్లయితే నరకాన్ని తప్పించుకోగలుగుతాం. సాధారణ రాజ్యానికి మనము వెళ్ళము, దేవుని రాజ్యానికి మనం వెళ్ళేదానికి దళితులు అనే వాస్తవాన్ని గమనించాలని కోరుతా ఉన్నాం. లాస్ట్ మాట, ఎవరు సాధారణ రాజ్యానికి వెళ్తారంటే మొదలు కోరింది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9-10 చదువుతుందా? 6:9-10. న్యాయస్తులు అన్యాయస్తులు దేవుని రాజ్యమును ఏమో విన్నాక, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారండి. పేదవాళ్ళం కావచ్చు, లాజరు వలె దరిద్రంలో ఉన్నా పర్వాలేదు, కానీ అన్యాయంగా జీవించుకుంటుంటే చాలు. దరిద్రం, దీన స్థితి, బలహీన స్థితి ఏది మనం కలిగి ఉన్నా అన్యాయానికి మనం దూరంగా ఉన్నాం. కాబట్టి మనం దేవుని రాజ్యానికి వారసులు పొందుతాం. అన్ని సంపాదించుకొని అన్యాయంగా బ్రతికామనుకో, అన్నీ ఉన్నా కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అందుకే బైబిల్ ఏం చెప్తుంటే, సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం అవ్వకుంటే ఏ ప్రయోజనం? అన్నీ ఉన్నాయి కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. ఏ ప్రయోజనం? ఏమీ లేకపోయినా పర్వాలేదు, న్యాయంగా బ్రతుకు. నీ కొరకు ఏం సిద్ధంగా ఉంది? పరలోకం సిద్ధంగా ఉంది. మరి ఇందు కొరకు వారి సకల సౌకర్యాలు మనకు లేకపోవచ్చు, చెట్టు కింద బ్రతుకుతున్నావు. దేవునికి ఇష్టంగా బ్రతికే చాలు. ఇష్టానుసారంగా బ్రతికే యేసులో ఉన్నవాడు సాధారణ రాజ్యానికి వెళ్తే భూలోకంలో ఏ సౌకర్యాలు లేకపోయినా దైవ చిత్తానుసారంగా జీవించిన లాజరువలే బ్రతికాం. కాబట్టి మనం ఆడకెళ్తాం పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం. కాబట్టి పిల్లరా, ఇదిగో ఈ పద్ధతులకు మనం దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఒక మాట చదువు, 10 మోసపోకడి, జారులైనను, ఎవరంటే జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడికి తమ కలిగిన వారంటే ఎవరు మీకు తెలుసు కదా. వాళ్ళు ఆ తర్వాత ఏమ్మా దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను, అదంటే విషయం. దేవుడి రాజ్యానికి వారసులు కాదు. కొంతమంది అంటారు, ఎందుకు అలవాటు ఎంత పుచ్చుకో, క్రమంగా ఇంట్లో ఎంత పుచ్చుకున్నాను వేడికి వెళ్తావు, సాధారణ రాజ్యంలోకి వెళ్తావు. ఇది ఎవరికి తెలుసు? అనుభవం, దైవజ్ఞానం కలిగినటువంటి వారు, లేఖనానుభవం కలిగిన వారికి తెలుసు. ఈ లోకంలో లోకానుసారమైన అనుభవాలు కలిగిన వారు లోకానుసారమైన దాంట్లో గొప్పవారుగా ఉండొచ్చేమో, కానీ చదువు వారు ఆడికి వెళ్తారండి, సాధారణ రాజ్యానికి వెళ్తారు. కాబట్టి పిల్లలు లోకజ్ఞానం ఉంటే ఉండొచ్చు, దైవజ్ఞానం లేకపోతే దేవుని దృష్టిలో పెద్దవారు కాదు, దేవుని దృష్టిలో వాళ్ళకి ఇష్టడు కాదు, దేవుని దృష్టిలో యోగ్యుడు కాదు. అందుకే ఏమండి, ముసలివాడైనప్పటికీ కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఏం కోరుకున్నాడు? పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడు. ఎవరతను? ముసలివాడే దేవుడి దగ్గరకు వచ్చాడు రహస్యంగా. పరలోక రాజ్యం కావాలన్నాడు. నీకు పరలోక రాజ్యం కావాలంటే నువ్వు మరలా నీటి ద్వారా తిరిగి జన్మించాలన్నాడు. అయ్యా, నేను తిరిగి జన్మించలేదు, నేను ముసలివాడిని, మరలా నా తల్లి గర్భంలోనికి నేను వెళ్ళగలను? నువ్వు తల్లి గర్భంలోనికి వెళ్ళనవసరం లేదు. నువ్వు ఏ ఏజ్లో ఉన్నా పర్వాలేదు. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు నీటి బాప్తిస్మం ద్వారా
జన్మిస్తావో అప్పుడు ఏవుడి కొరకు పసిపిల్లల స్వభావం కలిగి జన్మించిన వాడు అవుతావు. ఆ విధంగా నువ్వు చేయమని దేవుడు సమాధానం చెప్పాడు. పిల్లల ఈ లోకంలో వయసుతో సంబంధం లేదు, లోక జ్ఞానంతో సంబంధం లేదు. లోకంలో కొంతమంది పెద్ద వయసు కలిగిన వారిని పెద్దవారని గౌరవిస్తారు. కానీ పెద్దవారైనా దేవుని చిత్తానుసారంగా లేకపోతే వారు ఏ రాజ్యానికి వారసులు? సాధారణ రాజ్యానికి వారసు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం దేవుని ఉద్దేశంలో ఎందుకు నిలబడ్డామంటే మరణమైన తర్వాత మన పరిస్థితిని గుర్తించి తప్పిపోయిన చిన్న కుమారుని వలె తొందరపాటు నిర్ణయాల్లో ఒకవేళ ప్రవేశించిన ప్రాణంతో బ్రతుకున్నాం కనుక నిర్ణయాలు మార్చుకొని ప్రాణంతో బ్రతుకున్నప్పుడే దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి ఎవరైతే ఇష్టపడతారో మరి ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆ మార్పు లేని వారు ఎక్కడికి వెళ్తారు? సాతాను రాజ్యంలోనికి వెళ్తారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో. అక్కడ చీకటి ఉండదు, వెలుగు ఉండదు, ఈ లోక సంబంధమైన ఏమీ ఉండదు అక్కడ. కానీ సాతాను రాజ్యంలో ఏముంటుంది? ఒళ్ళు కొరుకటియు, ఏడుపుయు, ఏడనియు, అగ్నిలో కాలిపోయే స్థితి ఉంటుంది. కాబట్టి పిల్లరా, మనం ఆ సాతాను రాజ్యంలోనికి వెళ్ళి వేదన పడే బదులు బ్రతికుండగానే మన జీవితాలను దేవునికి మార్గంగా తక్కువ కుమారుడు బ్రతికుండగానే తిరిగి తన స్థితిని మార్చుకొని తండ్రి ఎదురు తిరిగి వచ్చినట్లుగా మనం కూడా దేవుని ఎదుట మన స్థితిని నిలబెట్టుకొని దేవుని కూడా నమ్మకంగా అడుగులు ముందుకు వేసినట్లయితే భూలోకంలో మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉంటాం. ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత దేవుని రాజ్యంలో వారసులుగా మిగిలి ఉంటాం. అట్టి ప్రణాళికల్లో ముందుకు కొనసాగడానికి దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు తోడుగా నడిపించిందిగా ప్రార్థన చేసుకుంటాం. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు. ప్రేమగలిగితాను ఎత్తబడిన మాటలు ప్రియబిడ్డల హృదయాల్లో భద్రం చేసుకొని నీకు మహిమార్గంగా జీవించే బాధ్యత చేస్తున్నాం. భూలోకంలో మేము బ్రతుకున్నప్పుడే ప్రభా దైవ రాజ్యానికి వారసులు కావాలా, సాతాను రాజ్యంలోకి వెళ్ళి యాతన పడాలా పరిశీలన చేసుకో. జీవితాన్ని తప్పిపోయిన కుమారుడు తన బ్రతుకును తన ఆలోచనలో మార్పు తెచ్చుకోవడం ద్వారా తిరిగి తండ్రి యొక్క చేరడం ద్వారా ఛాలెంజ్తో కూడిన ఆశీర్వాదానికి వారసులైనాడు. అలాగే ప్రతి వారు పాపులే అయినప్పటికీ మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకొని దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ నమ్మకస్తులుగా బ్రతికిన వారికి భూలోకంలోనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే భాగ్యవంతులుగా మిగిలి ఉంటారు. నేను మాట్లాడుతూ వచ్చిన వాక్యాలు బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకుని మీకు మహిమార్థంగా జీవించే బాధ్యత చేస్తున్నాను. జరగాల్సిన కార్యక్రమం మీకు మహిమార్థంగా జరిగిస్తున్నాను. దేశ పరిశుద్ధంలో ప్రార్థన చేసి వ్యక్తితో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్.